తీసివేసే మీ స్వలాభం కోసము పెట్టినట్టుగా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ఎవరైనా కానీ మాకు సంబంధం లేదని అడిగిన అర్థం. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఉన్న ప్రేమే ఉంటే వాళ్ళ మీద కూడా కనికరం ఉంటే రాష్ట్ర ప్రయోజనం నిమిత్తం నివేదిక ఏది ఇచ్చిందో అది రాజధానిగా పెట్టేవాళ్ళే. ఎక్కడ సేఫ్టీగా ఉంటుందో అది రాజధానిగా పెట్టేవాళ్ళే. కానీ ఎవరిని ఉద్ధరించడం కోసం. సరే, ఇప్పుడు వైజాగ్ పొరపాటు మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు వచ్చారు, మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే వైజాగ్ అంటారు. మళ్ళీ వైజాగ్ 5 సంవత్సరాలు గడిచిపోద్ది, అలా గడిచిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ జగన్ రాకుండా మళ్ళీ నారా లోకేష్ గారు ఇచ్చారనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ అమరావతి మళ్ళీ అమరావతి అయిపోయింది. మళ్ళీ తర్వాత జగన్ వస్తే మళ్ళీ ఏమైంది? ఇలా వైజాగ్ అమరావతి ఇలా తిరుగుతూ ఉంటారు. మీరు మటుకు 5 ఏళ్ళు సంపాదించుకుంటూ కూడబెట్టుకుంటూ ఉంటారు. మేము మటుకు మీరిచ్చే బిస్కెట్లు తింటూ కుక్కల మురిగే ఛానల్ కొన్ని ఉంటాయి, అవి మురుగుతూ ఉంటారు. ఇంటి చెప్పాలంటే మీరు అమరావతి మీద చేస్తున్న అప్పును తీర్చడం కోసం మేము నానా కష్టపడి ట్యాక్సులు కడతాం. ఆయన వైజాగ్ మీద ఒకళ్ళు వైజాగ్ మీద చేస్తే అప్పులు తీర్చడం కోసం మేము నానా సంకనాగి పనులు చేసి కష్టపడి ట్యాక్సులు కడతాం. రాజధాని కే అనేవారి కోసం, ఆర్ అనేవారి కోసం ట్యాక్సులు కట్టి మేము దాన్ని సిద్ధపరుస్తున్నారు. ఎవరు ట్యాక్సులు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఇవి కూడా ఉన్నాయి, కాదంటలేదు. కానీ ఎవరిని దిచ్చటం కోసం? నాకైతే ఎలా అనిపిస్తుందంటే, నేను వారిని తప్పట్టం కాదు, వీళ్ళని తప్పుగా కట్టం కాదు, భవిష్యత్తులో ఎలా జరిగిద్దేమో అనే భయంతో బీహార్ కంటే దారుణమైద్ది రేపొద్దున మన రాష్ట్రం. అందరం మద్యానికి అలవాటు పడిపోతారు. ఎందుకంటే భవిష్యత్తులో అర్థమైపోయింది, ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కంపెనీలకు అర్థమైపోయింది. ఈ నాలుగేళ్లలో సంపద సృష్టి కదా, ఒక కంపెనీలు కూడా రాకపోవచ్చు కూడా. ఎందుకంటే నెక్స్ట్ వైసీపీ వచ్చి మళ్ళీ అమరావతి కాదు అంటదేమని పెట్టుబడులు పెట్టడానికి రారు. ఇది మెయిన్ రీజన్. రారు. మళ్ళీ ఆయన వైజాగ్ పోతే ఎలా?